నంద్యాలలో డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీరు వీధుల్లోనే ప్రవహిస్తుంది. భరించలేని దుర్వాసన వస్తుండటంతో పాటు దోమలకు నిలయమై ప్రజలు రోగాల బారిన పడేందుకు కారణమవుతుంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి వీధులన్నీ బురదమయమవుతున్నాయి. శ్రీనివాస సెంటర్, రామ్నాథ్ థియేటర్ వెనకాల శ్రీనిధి హోటల్ ఎదుట కూడా ఇదే పరిస్థితి. వెళ్లేదారిలో రోడ్డుపై మురుగునీరు పారుతోంది. స్థానికులు నడవలేని పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆ కాలనీ వాసులు మండిపడుతున్నారు. వీధిలో మురుగునీరు నిల్వ ఉంటుంది. దోమలతో చిన్నపిల్లలు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నా ఆ మొత్తాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారో అర్థం కాకుండా ఉంది. ప్రతి ఇంటికి నీటి పన్ను, చెత్త పన్ను, లైబ్రరీ పన్ను తదితర పన్నులతో వాటితో పాటు భవనాలు, నిర్మాణాలు, అనుమతులకు వేల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇంత ఆదాయం వస్తున్నా మున్సిపాలిటీ అధికారులు కనీసం డ్రైనేజీ సమస్య పరిష్కరించలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఓకేనా ఎట్లా అన్నా నమస్తే. నేనేమంటే మనబారు దగ్గరలోనే ఉంది సార్. సచివాలయం దగ్గర ఉంది. కొంచెం చొరవ తీసుకొని మున్సిపల్ అధికారులు కూడా ఏమైనా తగిన చర్య తీసుకుంటే బాగుంటుంది. స్మెల్ ఎక్కువ ఉంటుంది. చిన్న చెదుగా వానికి ఈ విధంగా వస్తే రేపు పొద్దున పెద్దవాళ్ళు వస్తే ఎట్లా? అధికారులు కొంచెం ఏదైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉండే వ్యాపారాలు కూడా అంత పట్టుకోండి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. దాని కూడా ఇట్లా నీళ్ళు నిలవడము, కష్టంతో ఎవరు కస్టమర్ రావడం లేదు.